హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఏపీ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే చాలామంది స్టూడెంట్స్కి ఇంకా బ్యాంక్ అకౌంట్స్లో క్రెడిట్ కాలేదు. అలాగే ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఇంకా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవ్వకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జిల్లా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలిపిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎవరైతే 1667 మంది ఎస్సీ స్టూడెంట్స్ ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయలేదు. దీంతో ఈ నెల మనకి 22నే విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ స్కీమ్ అమౌంట్. కాబట్టి మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనకు ఒక 4 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఎవరైతే ఈ ఎస్సీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దాదాపుగా 1667 మంది అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ యొక్క మార్క్స్ మెమోస్తో కానీ మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అందుకే ఇంకా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయని స్టూడెంట్స్ ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అలాగే అకౌంట్ను తప్పనిసరిగా మీరు ఎన్పిసిఐ లింకింగ్ లేదా ఆధార్ సీడింగ్తో లింక్ చేయించుకోవాలి. మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ ద్వారా కేవలం మీరు 200 రూపాయలతో కూడా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, ఆధార్కి సంబంధించి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబరు, అలాగే బర్త్ సర్టిఫికేట్ లేదా మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మేము తీసుకెళ్ళాలి. అలాగే ఇంటర్మీడియట్ కాలేజెస్ ప్రిన్సిపల్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అన్ని ఎలిజిబుల్ స్టూడెంట్స్కి చెప్పమని అయితే త్వరగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అధికారులు. కాబట్టి మీకు లేదా మీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ఎవరైనా ఇంకా బ్యాంక్ అకౌంట్ లేకపోతే వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింకింగ్ కంప్లీట్ చేసుకోమని చెప్పండి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఈ నెల 22న తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని అయితే చెప్పండి. సాధ్యమైనంత వరకు మీరు తొందరగా అయితే ఈ యొక్క అప్డేట్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.